వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్ మాస్టర్. గన్నవరం అనగానే ఎయిర్పోర్ట్ అందరికీ తెలుసండి. కానీ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో గన్నవరం నియోజకవర్గం ఒక ప్రత్యేకం. తెలుగు ప్రజలందరూ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఈ గన్నవరంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈరోజు నేను గన్నవరం వచ్చాను. గన్నవరం నియోజకవర్గ ప్రజలను అడిగి ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుందాం, ఏ పార్టీ వైపు తెలుసుకుందాం రండి. మీ పేరండి? నా పేరు ఓంకారు. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీని ఏం చెబుతాం, ఇవాళ ఉన్న గవర్నమెంట్లో పరిస్థితి ఏమీ బాగుండలా. ఈ గవర్నమెంట్లో అంతకుముందు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు అవి జరిగినాయి, ఇవాళేమో ఏదో కార్యక్రమాలు జరుగుతాయి. అంటే వాళ్ళు 170 సీట్లు వస్తాయి వైసీపీ గవర్నమెంట్ అంటుంది. ఇంకా 5-6 పెచ్చున్నా కానీ వస్తాయి, వాళ్ళకే వస్తాయి. మళ్ళీ ఆయన రావాలి, కంపల్సరీ ఆయనే రావాలి. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది. జనరల్గా మామూలుగా నిజంగా చెప్పండి, అసలు నిజమైన కావాలంటే ఇవాళ రోడ్లు గీడ్లు ఏదో అద్దానంగా ఏవో ఉన్నాయి, ఇక ఇవన్నీ మనం చెప్పలేము దానికి. నేను 78 కాడి నుంచి రాజకీయంలో ఉండా ఏంటి, సైకిల్ వేసుకుని ఢిల్లీ ఇందిరాగాంధీని జైలు సింగమ్మడి కూడా తిరిగి వచ్చా. అయితే ఇప్పుడు ప్రస్తుతం గన్నవరంలో ఎవరు గెలవడానికి అవకాశం అంటారు? ఎవరు డబ్బిస్తాడు గెలుస్తారు అంతే, దాంట్లో సందేహమే లేదు. అంత డబ్బుతో ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీదండి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలుగా చూసుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు అండి. అభివృద్ధి అవసరం లేదు మనకి, ఇవన్నీ ఈ కార్యక్రమాలు అన్నీ కావాలనుకుంటే వైఎస్ఆర్. అక్కడ వేసేవాళ్ళు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, పిల్లల భవిష్యత్తు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఏంటి పెద్ద చదువులకు వెళ్ళాలి అనుకుంటే టీడీపీ అంటున్నారు. మనకు అవసరం లేదు ఈ ఫంక్షన్లు. జనసేన టీడీపీ కలిసింది అనుకో, వాళ్ళ ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళ కలయిక ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? కలయిక బాగానే ఉందండి, బాగానే ఉంది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఒకళ్ళు సహకరించుకుంటే మొత్తం విన్నాళ్ళే అసలు, దాంట్లో సందేహమే లేదు. అది అంతేగాని ఈ ఫంక్షన్లు, ఆ ఫంక్షన్ ఏంటంటే మొగుడు ఉండగానే భార్యకి ఫంక్షన్ ఇచ్చేస్తున్నారు. ఏంటిది, పోయిందని చెప్పేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఒక్కో ఇంటూ 2-3 ఫంక్షన్లు. ఎలా ఈ డెవలప్ ఎలా అసలు, ఎక్కడ తెచ్చిస్తారో డబ్బు? ఇవ్వద్దని నేను అనం. మేము ఎవరికైనా, నాకైనా ఇంకోళ్ళకైనా ఏంటి ఎదవంటున్నారు, మొగుడు ఉంటున్నాడు, అన్నీ ఉంటాని ఇచ్చేస్తున్నారు. ఎట్లా మరి ఇది? అసలు ఉద్యోగాలే లేవు. ఆడిచ్చిన ఉద్యోగాలే, ఆయన ఇచ్చిన ఉద్యోగాలే, ఆవేళ వచ్చిన గవర్నమెంట్లో ఉండవు ఉద్యోగాలే. ఇవాళ ఐటీ కానీ ఏదో వెళ్ళిపోతున్నారు పైకి, వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టవంతులు. గన్నవరం వంశీ ఏం చేశారంటే టీడీపీలో గెలిచి వైసీపీలో వెళ్ళారు. ప్రజల్లో ఎలా ఉంది ఆయనకి పేరు? ప్రస్తుతం బాగానే ఉందండి ఆయనకి బాగానే ఉంది. ఆయన ఏంటంటే పార్టీ మారిన కాదు, మారటం కాదు, అక్కడ పార్టీ మారాడు అని ఇంకోటి అనేది కాదు. ఆయన పేద ప్రజానీకానికి ఆడపిల్లలు ఉండా, మగపిల్లలు ఉండా, చదువుకోలేని వాళ్ళు ఉండా ఆర్థిక సాయం చేసే వ్యక్తి ఆయన. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? వైసీపీ అని అంటున్నారు. ఎందువల్ల వైసీపీ అంటే ఈ పథకాలు ఇవి చేస్తున్నారు కదండి, దాని గురించి అంటున్నారు. అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు, రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు లేవు. రోడ్లు వేయలేదు, ఈ ఉద్యోగాలు కూడా లేవండి. అవి కొంతమందికి అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లా. రాజధాని గురించి కూడా బాధపడుతున్నారండి. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఎవళ్ళు కూడా బయటికి రావట్లేదండి, పైకి రాకోకుండా వైసీపీ అంటమే తప్ప కలిసే టీడీపీ గెలిచిద్దండి. జనసేన టీడీపీ కలిసింది, అది ఎలా ఉందంటారు? ఆ రెండు కలిస్తే బాగానే ఉంటుందండి. మొత్తం గన్నవరంలో టీడీపీ జనసేన బాగానే ఉందంటున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏది రావడానికి అవకాశం ఉంది? రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు అవుతాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎవళ్ళు కూడా బయటకు అనేది బయటపడతలేదండి. ఎవరి కాళ్ళు అట్లా భయం ఎందువల్ల అంటారు? జనమాల ఉన్న నాయకుల గురించి ఏదన్నా గొప్పకుని అంటే రేపు పొద్దున ఇబ్బందులు పెడుతున్నారండి, నానా ఇబ్బందులు పెడుతున్నారండి. ఎక్కడ దాకా నన్నే ఇబ్బందులు పెట్టారండి.
నానా ఎమస ఎల్లబోసామండి. అదండి గప్పుకుని ఏదైనా రోడ్డుకి వచ్చి అదేంటి ఇదేంటి అన్నాం అనుకోండి, నానా కేసు అని బోస్ అని 2 నెలలు ఏడిపించారండి నన్ను కేసు అని. అదేంటంటే మళ్ళీ వాళ్ళని చూసుకుని నానా బాధలు పెడుతున్నారండి. అదండి మొత్తం అందరూ కూడా బయటికి రాకోకుండా దాని మీదే ఉండారండి. బయటపడితే వాళ్ళు ఉపయోగపడతల్లా. ఇప్పుడు నేను బయటపడి అన్నాను అనుకోండి, నన్ను ఇంటికి కూడా వెళ్ళను ఇట్లా. అది ఇది చేస్తున్నారు, భయపెడుతున్నారు ఎక్కడికాడ. అందుకని ఎవరికాళ్ళు బయటికి రావట్లేదండి. మీ పేరేంటి బాబు? మీరాసా అండి, షేక్ మీరాషా. ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఏమంత ఐడియా లేదు. అంటే ఊరికి మన తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? జగన్ వంశీ గారు అంటున్నారండి, యార్లగడ్డ వెంకటరావు అంటున్నారు. అంటే ఏ పార్టీ అని చెప్తున్నారు? అంటే యార్లగడ్డ వెంకటరావు అయితే టీడీపీ, అదే వంశీ గారు అంటున్నారు. అంటే మీకు తెలిసినంత వరకు ఎక్కువ మంది ఏ పార్టీ అని బండికాడ పెద్దగా అంటారండి. అది అంటే మీకు తెలిసినంత వరకు, అది తెలిసినంత వరకు యార్లగడ్డ వెంకటరావు అంటున్నారు ఈసారి. యార్లగడ్డ వెంకటరావు ఈసారి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గంలో ఉన్నామండి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఏ పార్టీ వద్దాం అనుకుంటున్నారు? టీడీపీకి వద్దాం అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే 170 సీట్లు వస్తాయి, మేము పథకాలు పంచిపెట్టాము, డబ్బులు పంచిపెట్టాము అంటున్నారండి. అది బ్రహ్మ అండి, పెద్ద బ్రహ్మ. అది మీ పేరండి? శివ. అంటే వాళ్ళు ఏంటంటే మేము పెన్షన్లు ఇచ్చేసాము, ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాము అంటున్నారు. ఉద్యోగస్తులు ఎలా ఉందంటారు? ఉద్యోగస్తులు చంద్రబాబు గారు ఇచ్చారుగా 2000 రూపాయలు పక్కన చంద్రబాబు గారు ఇచ్చారు. ఈయన ఇచ్చింది కొత్త ఏం కాదు కదా, ప్రజలు పెంచేవాళ్ళం కాదండి. ఇప్పుడు గన్నవరంలో తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. మరి రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంటారు? రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వస్తుంది. అంటే వీళ్ళు సిద్ధం అంటున్నారండి. సిద్ధం వీళ్ళు ఇద్దాం అంటున్నారు కండి. వీళ్ళు యుద్ధం అంటారా? ఓకే. వాళ్ళు సిద్ధం అంటే వీళ్ళు ఇద్దాం అంటున్నారు.